చేసే అవకాశాలు లేవని నా అభిప్రాయం. ఎట్లా? ఎందుకంటే తెలంగాణలో బండి సంజయ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది, జనసేనతో పొత్తు ఉండదు అని చెప్పినట్టున్నారు. ఎందుకు అని మనం క్వశ్చన్ వేసుకుంటే, దబ్బాక ఉప ఎన్నికలలో జనసేన సహకరించలేదు, ఫస్ట్ పాయింట్. దానికి తర్వాత టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో తెలంగాణలో ఆ ఫార్ములా నాకు తెలిసి ఉన్నట్లు కనపడదు, రాదు. ఎందుకంటే 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీగా 48, బీజేపీ 48 పోటీ చేసి గెలిచింది. దాంట్లో అక్కడ టీడీపీకి కానీ జనసేనకు కానీ సీన్ లేదు. టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎక్కడ కూడా దాదాపు తెలంగాణలో క్యాడర్ లేదు వాళ్ళకి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది తెలుసా మీకు? 2014 ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో 40 సీట్లు గెలిచింది. 2016 సీట్లో ఒక్క సీటు గెలిచింది. 2020లో సీటే లేదు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపుగా 15 పై స్థానాలు గెలిచింది. 2020లో ఒక్క సీటు కూడా లేదు. 2020లో ఒక్క సీటు కూడా లేదు. 20 జరగలేదు ఎన్నికలు, 2018 జరిగాయి ముందస్తు ఎన్నికలు. అదే 16లో ఒక సీట్ వచ్చింది సార్, 16లో ఒక సీట్ వచ్చింది. ఒకసారి చూడండి స్టాటిస్టిక్స్. 20లో సీటే లేదు. తెలంగాణలో దాదాపు టీడీపీ కనుమరుగైన పార్టీ, అక్కడ ఏమి లేదు. బీజేపీతో పట్టుకున్నా వాళ్ళకి టీడీపీని పొత్తు పెట్టుకున్నా ఇచ్చేది ఏం లేదు. ఈ జనసేనను పొత్తు పెట్టుకున్నా వాళ్ళకి ఏమి జరగదని తెలుసు. కాదు, బీజేపీ వాళ్ళు, మోడీ గారు చాలా తెలివైన వారు. ఎక్కడ అవసరమైతే అక్కడ వాడతారు గాని అనవసరంగా ఎక్కడంటే అక్కడ వాళ్ళ యొక్క స్థాయిని వాళ్ళు తగ్గించుకోరు. వీళ్ళకి ఎక్కడ ఉందో ఆ స్థాయిని వీరిని కూరలో కరేపాకు మాదిరి వాడి దాన్ని తీసి పక్కన పెడతారు తప్ప వీరికి అంత సీన్ లేదు అన్నది ఒక్కటి. బ్రహ్మనాయుడు గారు, మనము ఎన్నన్నా మాట్లాడుకోండి రాజకీయంలో. గతంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎలా మాట్లాడారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబులు ఎలా మాట్లాడారంటే వీళ్ళు నీచ రాజకీయాల కోసం, వీళ్ళ పదవుల కోసం మాత్రమే ఈ పొత్తులు పెట్టుకుంటున్నారు, ప్రజల కోసం కాదు. 2018లో 2 స్థానాలు గెలిచింది తెలుగుదేశం తెలంగాణలో. సో వారికి బలం ఒకటేనే రెండు గెలిచింది. మళ్ళీ మీరు 16 అంటారు ఎట్లా? 2014 ఎన్నికల్లో 15 గెలిచింది. 2014 2020లో 0 ఏమి లేదు సార్. ఎన్నికలు 2020లో ఎక్కడ జరిగాయి సార్? మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి సార్, ప్రేక్షకులు కన్ఫ్యూజ్ చేయమాకండి. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? సో మనకు రాష్ట్ర విభజన 2014 జరిగాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందస్తు ఎన్నికలకు పోయాడు 2018. మనకు 19లో జరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో 19 జరిగినాయి. 2018లో తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేస్తే 2 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 2014లో తెలుగుదేశానికి 15 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. సో 23 వాళ్ళు పోటీ చేయలేదు. నా దగ్గర ఒకటి ఉంది, మీకు 2 ఏదో మిస్ అయి వచ్చిందో లేకుంటే ఎట్లుందో మళ్ళీ దాంట్లో చూడాలి. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ గాని జనసేన గాని కలిసి టీడీపీ గాని కలిసిపోయే ప్రసక్తి ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారు బీజేపీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళని ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు తప్ప అనవసరంగా ఎక్కడంటే అక్కడ వాడి వాళ్ళ యొక్క దీన్ని తగ్గించుకోరు వాళ్ళు. కాబట్టి మన బండి సంజయ్ గారు మాట్లాడారు, చూసినాం. మేము ఒంటరిగానే పోతామన్నారు, ఒంటరిగానే వెళ్తారు. ఏదో ఒంటరిగా పోతామని ఎప్పుడు అనలేదే బండి సంజయ్ గారు, ఈ మధ్య కాలంలో అనలేదు. అదే దుబ్బాక ఎలక్షన్స్ కు ముందే. ఇప్పుడు దుబ్బాక ఎప్పుడు సార్? ఎన్ని సంవత్సరాల క్రితం సార్? ఆ రఘునందన్ గారు ఇప్పుడు ఎంపీ అయ్యి కూడా చాలా సంవత్సరాలు అయింది సార్. నేను చెప్పేది అదే స్ట్రాటజీ మీద, ఒకటే స్ట్రాటజీ మీద ఉన్నారు వాళ్ళు. టీడీపీ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో మారినట్లు ఈక్వేషన్స్ తెలంగాణలో కొంచెం పట్టు ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా